ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఆ ప్రభావం ఇప్పుడు విశాఖపట్నంలో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలోని హోటల్ రంగం గ్యాస్ కొరతతో విలువలాడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దిశగా వెళుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బోర్డులు పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల హోటల్ నమ్ముకొని బతుకుతున్న వందలాది మంది కార్మికులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీనికి సంబంధించి మరింత వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ నేపథ్యంలో విశాఖలో ఈ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ప్రథమంగా హోటల్లో మూతపడిన అంశాలు మనం చూడొచ్చు. గ్యాస్ కొరత పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే హోటల్స్ కూడా గత 3 రోజుల నుంచి విశాఖలో పలు చోట్ల మూతపడిన అంశాలు మనం చూడొచ్చు. ఎక్కడ సిలిండర్ దగ్గర చూసినట్లయితే దీని వాతావరణం ఏ విధంగా ఉంది, ఎంత కొరత ఉందో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. డొమెస్టిక్ సంబంధించి కానీ లేకపోతే కన్జ్యూమర్ సంబంధించి కానీ ఏ విధంగా దీని ప్రభావం ఉందో కూడా చూసి ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే చాలా చోట్ల చిన్న వర్తకులకు సంబంధించి కానీ హోటల్స్ కానీ పూర్తిగా మూతపడిపోయిన అంశాన్ని మనం చూడొచ్చు. అయితే ఓవైపు ఈ ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉన్నదో మన భారతదేశం కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ప్రథమంగా విశాఖలో చాలా చోట్ల నిత్యం రద్దీగా ఉండే హోటల్స్ మూతపడిపోయి వారు ఏం చేయాలో ఎట్లా ఉంటుందన్న ఆలోచనలో కూడా నిర్వాహకులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. కొంతమంది హోటల్ యాజమాన్యం ఉన్నారు, సో వారి మాటలో అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా అంటే ఇదే యుద్ధం ఎఫెక్ట్ సంబంధించి గ్యాస్ కొరత పూర్తిగా ఉందని చెప్తున్నారు. దీని ఎఫెక్ట్ కూడా హోటల్ మీద పూర్తి స్థాయిలో చాలా ఇబ్బంది పడతారు. చాలా హోటల్ కూడా కొన్ని చోట్ల రేట్లు పెంచారు, దోశల పైన చపాతీల పైన. మీరు మాత్రం పూర్తి స్థాయిలో గత 3 రోజులు రద్దీగా ఉండే హోటల్ కూడా క్లోజ్ అయిన అంశాన్ని ఏమవుతుంది అంటే దీని ప్రభావం ఎట్లా ఉంది, ఎందుకు మీరు క్లోజ్ చేశారు? గ్యాస్ దొరికే సార్, గ్యాస్ దొరికితే తీయడానికి ఏముంది, దానివల్లే మోసాము. కొన్ని రేట్ ఎక్కువైనా ఒక హోటల్స్కి అందిస్తే స్టాఫ్ పని దొరుకుతుంది, రేట్ పెంచకుండా. 15 మంది ఉంటారు సార్. 15 మంది ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ పడింది. ఎఫెక్ట్ మా ఒకటే కాదు సార్, హోటల్ ఇండస్ట్రీ, టిఫిన్ షాపులు, కర్రీ పాయింట్లు అన్నిటి మీద ఉంది. అంటే దొరికిన వాళ్ళు పెడుతున్నారు, దొరకలేని వాళ్ళు ఇంకా ఆపేసుకుంటున్నారు. అది జిల్లా వ్యాప్తంగా ఎన్ని హోటల్స్ పైన మీ ఐడియాలో ఎఫెక్ట్ అయి ఉంటుంది? ఉంటాయి సార్, 1000 పైన ఉంటాయి, 1000 పైన ఉండొచ్చు. ఒకటి కాదు కదా, ఒక ఏరియాకే ఉన్నాయి, 100 షాపుల పైన ఉంటాయి, అలా ఎన్ని ఉంటాయి. మీరు చెప్పండి, మీరు కూడా పెద్దవాళ్ళలో హోటల్ ఉంది, సో దీని ఎఫెక్ట్ మీకు ఎలా కనిపిస్తాం? ఎఫెక్ట్ అయితే పడుతుంది సార్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మా దగ్గర పని చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదే ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలి, మమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నారు. మేము అలాగని మా సొంత డబ్బులు పెట్టి మేము ఇవ్వలేం కదండి. వాళ్ళు ఆ రోజు జీతానికి పని చేసిన వాళ్ళు జీతం ఇవ్వాలి, పని ఉంటేనే జీతం ఇవ్వగలం. అలాగని సొంతంగా మనం చేతి డబ్బులు పెట్టి ఇవ్వలేం కదండి. గ్యాస్ ఎఫెక్ట్ అందరికీ పడుతుంది, ప్రతి ఒక్క షాప్ మీద ఉన్నదండి. కొన్ని చోట్ల గ్యాస్ సంబంధించి ఈ ఎక్కువ నేపథ్యం రేట్లు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ కూడా సపరేట్గా బిల్లు కలెక్ట్ చేస్తుంటే విమర్శలు వస్తుంది కొన్ని తమిళనాడులో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో. సో అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా? అలాంటిది ఇక్కడ ఏం లేదండి. తమిళనాడులో ఒక దగ్గరే ఉంది, కానీ ఇమ్మనమని చెప్పేసి వాళ్ళకి ఇమ్మనమని చెప్పారండి. అది ఎవరినైనా అదే చెప్తున్నారండి. సో ఇప్పుడు జనరల్గా హోటల్ సంబంధించి రెగ్యులర్గా ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి ఆర్డర్స్ ఎక్కువ వచ్చేవి. సో వాటి మీద ఉన్న డెలివరీ బాయ్స్ కూడా దీని ఎఫెక్ట్ కనిపించే ఉంది కదండి. వాళ్ళకి ఎఫెక్ట్ ఉందండి, డెలివరీ బాయ్స్కి కూడా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్విగ్గీ, జొమాటో ఆపేసుకున్నారు, ప్రతి ఒక్క రెస్టారెంట్ వాళ్ళను. వాళ్ళకి ఎఫెక్ట్ డెలివరీ బాయ్స్ మీద కూడా పడుతుంది. అది సో మొత్తానికి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్యాస్ సంబంధించి కొరత అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హోటల్ సంబంధించి దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా నిత్యం జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఆర్డర్స్ రద్దీగా ఉండే హోటల్స్ కూడా ఇప్పుడు పూర్తిగా డెలివరీ బాయ్స్ కూడా ఉపాధి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ హోటల్ ఇండస్ట్రీని నమ్ముకొని అనేక మంది దీని వెనకట్ల కార్మికులు కావచ్చు, నిత్యం రోజువారీ పనిచేసే కార్మికులు కావచ్చు, ఎంతోమంది పైన దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. మరోవైపు గ్యాస్ కొరత పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం కూడా, పెద్దలు కూడా దీనిపైన ఏదైనా హోటల్ యాజమాన్యానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీన్ని ఇండస్ట్రీ నమ్ముకొని అనేక మంది ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, లేకపోతే అటు ఆన్లైన్ ఆర్డర్స్ నమ్ముకున్న డెలివరీ బాయ్స్ ఉన్నారు. ఇట్లాంటి వారి మీద పూర్తి స్థాయిలో దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది కూడా. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి ఈ హోటల్ మర్చెంట్ నాయకులు కోరుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.